మనం వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ ఎంతకాలం మనకు తోడుంటుందో తెలీదు కానీ, మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ మాత్రం మన మరణం వరకు తోడుంటుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు శివాకి తన స్నేహితుడు శ్రీకాంత్ నుండి కాల్ వస్తుంది. హలో చెప్పు శ్రీకాంత్ అని అంటాడు శివ. నేను ఒక అమ్మాయిని పెళ్లి చూపులు చూడ్డానికి వెళ్తున్నానురా, నాకు తోడు వస్తావని కాల్ చేశారా అని అంటాడు శ్రీకాంత్. శివ సరే అని వెళ్తాడు. ఏంట్రా ఇంత సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నావు అని అంటాడు శివ. అదేం లేదురా, ఇంట్లో అమ్మ చాలా బాధపడుతుందిరా పెళ్లి చేసుకోమని. నేనేమో సరే అన్నాను. కానీ మనల్ని అర్థం చేసుకునేవారు దొరకపోతే చుక్కలు కనబడతాయి. అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలో తెలుసా? మన మనసులో అనుకున్నది తన మాటల్లో మనం వినాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనకు తోడుగా ఉండాలి. అలాంటి వారు దొరికితే ఇంక నా అదృష్టంరా బాబు అని అంటాడు శ్రీకాంత్. ఆ మాటలకు శివ, ఓ పెళ్ళంటే ఇంత మ్యాటర్ ఉందా అని నవ్వుతాడు. అది ఒక రెస్టారెంట్, అదిగోరా ఆ అమ్మాయి అనుకుంటా, నువ్వు వెళ్ళి మాట్లాడు అని అంటాడు శివ. నాకు భయం వేస్తుందిరా, నువ్వు కూడా రారా అని అంటాడు శ్రీకాంత్. టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ముందున్న చైర్ తీసుకొని శ్రీకాంత్ కూర్చున్నాడు. హాయ్, మీకోసం మా ఇంట్లో చెప్పారు, మీ పేరు శ్రీకాంత్ కదా, ఇప్పుడు మీకు వచ్చే జీతం 20,000. ఏమాత్రం సరిపోదు, వేరే జాబ్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా అని అంటుంది ఆమె. ఉన్నాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది అని అంటాడు శ్రీకాంత్. మీరైతే నాకు నచ్చేశారు, అభ్యంతరం లేకపోతే కొన్ని విషయాలు చెప్పాలి అని అంటుంది. అదే నెక్స్ట్, అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి. నాకు వంట చేయడం కూడా రాదు, బట్టలు ఉతకడం అసలే రాదు. అయినా ఇప్పుడు అన్నిటికీ మిషన్స్ వచ్చేసాయి కదా, మనీ ఉంటే నో ప్రాబ్లం కదా, ఏమంటారు? పిల్లల్ని కొన్ని సంవత్సరాలు కనకపోతేనే బెటర్ అని అంటుంది. నేనే మాట్లాడుతున్నాను, ఏమైనా మాట్లాడండి. వెంటనే శ్రీకాంత్, అదే ఒక డౌట్, కొన్ని సంవత్సరాల్లో పిల్లల్ని కనే మిషన్స్ కూడా వస్తాయా అని నవ్వు ఆపుకుంటూ, మీ ఇష్టాన్ని మీరు చెప్పారు, నేను మరి నా ఇష్టాన్ని చెప్పనా? నన్ను నా ఫ్యామిలీని గౌరవించి మాతో కలిసిపోయే అమ్మాయి కావాలి. నేను ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని చెప్తాను అని అక్కడి నుండి లేచి బయటికి వచ్చేస్తాడు. వెంటనే శివతో జరిగినది చెప్తాడు. ఏంట్రా బాబు అమ్మాయిలు ఇలా ఉన్నారు అని అంటాడు శివ. మరి అందరూ ఒకేలా ఆలోచిస్తారనుకున్నావా? సరేరా, అమ్మని పలకరించి వెళ్దువు గాని అని శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు శివాని. అక్కడ ఉన్న శ్రీకాంత్ వాళ్ళమ్మ, రా శివ, ఎలా ఉన్నావు, నీ భార్య మాధవి బాగుందా, చూసి చాలా రోజులైంది అని అంటుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వీళ్ళేరా, మా అమ్మ 5 ఏళ్లుగా మంచం పైనే ఉంది, మా నాన్నగారు చాలా బాగా చూసుకుంటారు ఆమెను. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఏమైనా తీసుకొని వస్తాను అని లోనికి వెళ్తాడు శ్రీకాంత్. అక్కడే ఉన్న శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్ని శివ దగ్గరికి వెళ్ళి, అంకుల్, మీకు ఏ రోజు బాధ అనిపించలేదా అని అంటాడు. అతను వెంటనే, చూడు శివ, ఆడది అంటే కేవలం మన అవసరాలు తీర్చేదే కాదు, ఆవిడకి కూడా ఒక మనసు ఉంటుంది. మనతో కలిసి బ్రతకడానికి తన కుటుంబాన్ని వదిలేసి వస్తుంది బాబు. తను బాగున్నప్పుడు మాకు ఏ కష్టం రాకుండా నన్ను చాలా బాగా చూసుకునేది. నా పిల్లల్ని ఇంత వారిని చేసి మా అందరి బాగోగులు ఆమె చూసుకునేది. మనకి ఉపయోగపడినన్ని రోజులు వాడుకొని పనికి రాలేదని పక్కన పడేయడానికి వస్తువు కాదు కదా, మనిషి, ఒక మనసు ఉంటుంది కదా అని అంటాడు. అంతలో శ్రీకాంత్ వస్తాడు. ఏంటి, మా ఫ్రెండ్కి నీ సెంటిమెంట్ స్టోరీ మొత్తం చెప్పేస్తున్నావా అని నవ్విస్తాడు. అరే ఇక నేను వెళ్తాను అని శివ బయటికి వచ్చేస్తాడు. అప్పుడు శ్రీకాంత్, చూడు శివ, భార్యాభర్తల బంధం చాలా గొప్పదిరా. నువ్వు మధుని బాధ పెట్టడం మానేసి ప్రేమించడం మొదలుపెట్టు, నీ జీవితం ఎలా ఉంటుందో చూడు. మధు చాలా మంచిదిరా, నీ పద్ధతి మార్చాలి అనుకుందే కానీ నిన్ను మార్చాలి అనుకోలేదు. తను తలుచుకుంటే మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేది, కానీ ఆ అమ్మాయి అలాంటిది కాదు, నీ కోసమే బ్రతుకుతుంది. వెళ్ళు శివ, ఈ రోజు నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేయి అని అంటాడు శ్రీకాంత్. శివ ఇంటికి వెళ్ళిన వెంటనే మధు కనబడలేదు. శివాని చూసి మధు దాక్కుంది. తనని అదే పనిగా వెతుకుతున్నాడు శివ. టేబుల్ మీద ఒక లెటర్ కనిపించింది. అయ్యో ఏంటిది అని చదవబోతాడు. అంతలో మధు వస్తుంది. ఓ, నువ్వున్నావా, లెటర్ రాసి వెళ్ళిపోయావనుకున్నాను. మధు నవ్వుతూ, నేను వెళ్లే ముందు నీ ఆశీర్వాదాలు తీసుకొని నీకు చెప్పే వెళ్తానులే అని నవ్విస్తుంది. నీకు అని ప్రేమతో హగ్ చేసుకుంటాడు శివ. సారీ మధు, సారీ, నన్ను క్షమించు, నీ మనసు నేను అర్థం చేసుకోలేకపోయాను. అవును, ఏంటి పేపర్ అని అంటాడు. ఓ అదా, మన స్టోరీయే, మధు శివాల కథ అని అంటుంది.
నీ నుండి నేను ఏమీ ఆశించలేదు శివ. నాకు నువ్వున్నావని ధైర్యాన్నివ్వు చాలు. హ్యాపీగా బ్రతికేస్తా అని అంటుంది మధు. పూర్తిగా శివ మారిపోయాడని, ఇక ఏ కష్టము రాదని ఈ కథ ఉద్దేశం కాదు. మధు, శివాలు కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. మధు కోరుకున్నది కూడా ఇదే. ఓర్పు, సహనం ఉన్నవారు ఎప్పటికీ ఓడిపోరు అని మధు నిరూపించింది. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మళ్ళీ కలుద్దాం. నేను మీ స్మైలీ శాంతి.